ఇక్కడ సంపాదన ఏమి లేదు, ఇక్కడ ఎంత కష్టపడ్డా ఏమీ ప్రయోజనం లేదు. ఒకసారి బెంగళూరుకి వెళ్తా, ఒక్కసారి ఢిల్లీకి వెళ్తా, ఒక్కసారి కలకత్తాకి వెళ్తా, ఒక్కసారి ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ ఉందంటే అక్కడ అసలు నిత్య కళ్యాణము తోరణం ఏంటి, అక్కడికి వెళ్తే అసలు ఏం లేదు, ఇక ఎత్తుకోవటమేనంటే డబ్బులు. ఒక్క సంవత్సరం కనుక నేను అక్కడికి ఉండి వెళ్ళొస్తే కష్టాలు అన్నీ పోతాయని అనుకొని భార్య పిల్లలు విడిచిపెట్టి దుబాయ్ వెళ్ళి అక్కడ చిక్కుకొని, ఏమండి ఎడారిలో ఎక్కడో తీసుకెళ్ళి ఎడారిలో ఆ కోళ్ళు కుక్కలు నక్కలకి నీళ్ళు పెట్టడానికి అలా ఉంచితే వాడు ఎండిపోయి నీళ్ళు లేక వాట్సాప్ కాల్ చేసి, అన్నా జగనన్న, లోకేష్ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా మమ్మల్ని రక్షించన్నా, మమ్మల్ని కాపాడన్నా, ఎలాగైనా మేము ఇండియాకి వచ్చేట్టు చూడన్నా, మేము ఇక్కడ నుండి చచ్చిపోతామన్నని మీరు చూడలేదా వీడియోలు? పరిస్థితులు అలాగుంటాయి. బైబిల్లో ఇప్పుడు జరిగే పరిస్థితులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాసిపెట్టాడు. నేడేనను రేపేనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ ధనవంతుడు కూడా అలాగే అనుకున్నాడు. బాగా పండింది పంట, అబ్బా ఇక నాకు ఎదురులేని మనిషిని నన్ను ఎవడో ఎదిరించలేడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమనుకుంటున్నాడు. ప్రభు ఆ రాత్రి ప్రత్యక్షమై, ఎవరే పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను, నీకున్నదంతా ఎవరి తగ్గుతో ఒకసారి ఆలోచించి. కాబట్టి వాక్యంలో ఉంది, ఒకవేళ మనం బ్రతికి ఉంటే రేపేమో సంభవించునో మనకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవటానికే. ఇవాళ బ్రతుకున్నాను కదా, ఈరోజు నేను ఇలా ఏం పని చేయాలి, ఇది అక్కడికి వెళ్ళాలా, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఆ పని చేసుకోవాలి, ఈరోజు వరకే, రేపటి గురించి కాదు. ఒకవేళ బ్రతికి ఉంటే ప్రభు చిత్తమైతే ఇది చేతుము అది చేతుమని చెప్పుకోవటానికి. ఎందుకంటే మన జీవితం అంట ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. సామెతల గ్రంథం 27:1 రాయబడింది, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినాన ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటున్నాను, ఆర్థిక వ్యవస్థ ఒక వ్యక్తి జీవితంలో ఒకేలాగా ఉండదు. ఆర్థిక వ్యవస్థ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికము ఆరోగ్యము, ఇవి రెండు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి అనుకోవటము. ఒకవేళ నువ్వు కనుక అట్ట అనుకుంటే, నేను గట్ల అట్ట అనుకుంటే, మనంత ఎర్రి ఇంకా అనకూడదు కానీ మనంత పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు, మనంత దిక్కుమాలిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. కాబట్టి నేను దేవుని దగ్గర ఒకటే నేర్చుకున్నాను, ఆరోగ్యమైన ఆర్థిక వ్యవస్థ అయినా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాబట్టి దాని మీద ఆధారపడొద్దు, దాని వెనకాల పరిగెత్తొద్దు, దాని మీద ఆశలు పెట్టుకోవద్దు. మనం ఎవరి వెనకాల పరిగెత్తాలి, ఎవరి మీద ఆశలు పెట్టుకోవాలంటే నీ యొక్క జీవితంలో నీ పరిస్థితికి అనుకూలంగా నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక వ్యవస్థను, అటన్నిటిని నీకు అనుకూలంగా సెట్ చేయగలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసయ్య. ఆయన వైపు నువ్వు పరిగెత్తితే నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నిటిని నీకు సెట్ చేస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు అలాగా. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన వాటి మీద మనము ఎప్పుడు కూడా మనము నిరీక్షణ పెట్టరాదు.